సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నివిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 119వ కీర్తన 72వ వచనం. ఈ లోకంలో మనుషులను గమనించినప్పుడు బంగారమును వెండిని ఆస్తులను సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతారు. వారు ఈ లోకంలో ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎంత స్థిరాస్తులు కలిగి ఉంటే అంత గొప్పవారుగా వారు చలామణి అవుతూ ఉంటారు. కానీ దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, వేల కొలది వెండి బంగార నాణ్యముల కన్నా నీవిచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రము నాకు మేలు అని అంటాడు. ఎందుకు మేలు అని అంటాడు అంటే, ఈ లోకంలో వెండి బంగారాలు నశించిపోతాయి కొద్ది కాలానికి, లేదంటే వాటి యొక్క విలువ తగ్గిపోతుంది. ఎందుకు పనికిరానటువంటి స్థితిలో కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి అవి. కానీ దేవుని నోట నుంచి వచ్చినటువంటి వాక్కు ధర్మశాస్త్రంగా మార్చబడిన తర్వాత అది నా జీవితానికి మేలుకరంగా ఉంటుంది అని అంటున్నాడు. కారణం ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం అనేది మానవుడు ఎలా జీవించాలో తెలియపరుస్తుంది. మానవునికి రక్షణ అనేది ఏంటో తెలియపరుస్తుంది. ఏది మేలు ఏది మంచి మానవుని యొక్క జీవితానికి అనేది తెలియపరుస్తుంది. మానవుని యొక్క పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి అనేది తెలియపరుస్తుంది. ఈ పాపము నుంచి విడుదల ఎలా పొందాలో కూడా తెలియచేస్తుంది. తద్వారా దేవుడు మనందరికీ కలుగు చేసినటువంటి రక్షణను తెలియచేస్తుంది. ఆ యొక్క రక్షణ ద్వారా మనము నిత్య జీవితానికి ఎలా నడవగలుగుతున్నామో తెలియపరుస్తుంది. అమూల్యమైనటువంటి విశ్వాసము యొక్క ప్రయోజనం ఏంటో తెలియపరుస్తుంది. అంతేకాకుండా పరిశుద్ధంగా జీవించడానికి కావాల్సినటువంటి దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనకరమైనటువంటివి దేవుని యొక్క మాటల్లో ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రము నాకు మేలు అని అంటాడు. ఈ యొక్క నూతన నిబంధనలో మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములో అక్కడ అపోస్తులైనటువంటి పేతురు, యోహానులు అక్కడ ప్రకటించి దేవుని యొక్క నామాన్ని వారి మీద చేతులు ఉంచడం ద్వారా వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందారు. అయితే ఇది గమనించినటువంటి గారడీ సీమోన్ అనేటువంటి వాడు గబగబా వారి దగ్గరకు వచ్చి కొంత ద్రవ్యాన్ని వారి చేతిలో పెట్టి వాడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు కూడా పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఈ అధికారం నాకు ఇవ్వండి అని అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ యొక్క వరము చేసేటువంటి పని ఏంటి అంటే, ఎప్పుడైతే మనము మారు మనసు పొంది దేవుని నామములో బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయడానికి, మనలను దేవుని యొక్క సర్వసత్యములోనికి మనల్ని నడిపించడానికి మనతో ఉండి పాపము జోలికి వెళ్ళనీయకుండా సహాయం చేస్తూ ఉంటాడు పిల్లరా. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యము. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపుకున్నారో వారిని చూసినటువంటి గారడీ సీమోను కూడా పరిగెత్తుకొచ్చి వారి యొద్ద కొంత ద్రవ్యాన్ని పెట్టాడు. ఆ ద్రవ్యాన్ని పెట్టి అంటున్నటువంటి మాట, నేను కూడా వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మను పొందేటువంటి అధికారాన్ని నాకు ఇవ్వమన్నప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అందుకు పేతురు, నీ ద్రవ్యమునిచ్చి దేవుని యొక్క వరాన్ని సంపాదించుకున్న తలుసుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. కాబట్టి వెండి బంగారముల చేత దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందలేం, కానీ మన యొక్క హృదయ స్థితిని పరిశుద్ధపరచడానికి దేవుని యొక్క వాక్యం అనేది మనకు ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు కనుక నీకు ఈ కార్యములో పాలు పంపులు లేవు. కాబట్టి వెండి బంగారాలన్నా నశించిపోతాయేమో, కానీ దేవుని యొక్క వాక్యము సత్యమైనది, శాశ్వతమైనది, ఎల్లకాలము నిలిచి ఉండేది. ఈ యొక్క వాక్యమే మనల్ని సాతాను యొక్క చేతుల్లోంచి విడుదల దయచేసి నిత్యమైనటువంటి అగ్నిగుండానికి, లేదంటే నిత్యమైనటువంటి నరకానికి మనమందరం కూడా వెళ్లకుండా మనల్ని కాపాడి దేవుని యొక్క సంతోషకర, సమాధానకరమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందము కలిగేటువంటి ప్రదేశానికి దేవుని యొక్క వాక్యము తీసుకువెళ్తుంది మనకి. అందుకని ఇక్కడ అంటున్నాడు, వెండి బంగారాలు మనల్ని దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళలేవు, కానీ పరిశుద్ధమైనటువంటి జీవితము ఒకటే మనల్ని నిత్యమైనటువంటి రాజ్యానికి తీసుకెళ్తుంది. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము ఘోరమైనటువంటి దుష్కార్యముతో మాకు కనబడుతుంది, కాబట్టి దీంట్లో నీకు పాలు పంపులు లేవు అని అంటాడు. కాబట్టి ఆ యొక్క వెండి బంగారములు హృదయాన్ని పరిశుద్ధపరచలేవు, దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళలేవు. అందుకని వీరు అంటున్నటువంటి మాట, ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు, నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము ఒకవేళ చెడుతనము మానుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం కనుక జీవించినట్లయితే దీంట్లో నీకు పాలు పంపులు ఉంటాయి అని అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఒకటే మానవుని యొక్క జీవితాన్ని పరిశుద్ధపరిచేది, దేవుని ఎదుట నిందారహితుడిగా ఉంచబడేది,
దేవునితో సహవాసము చేయగలిగేది దేవుని యొక్క వాక్యము ఒకటే ప్రియులారా. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మనము దేని మీద మనస్సు పెట్టుకొని దేనిని సంపాదించుకోవాలని, దేనిని మనము పొందుకోవాలని తాపత్రయపడుతున్నామో పరిశీలన చేసుకొని, ఒకవేళ వెండి బంగారములకు, భూములు, ఆస్తుల కొరకు ప్రయాసపడుతుంటే వీటి యందు నాకు మనస్సు లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం వైపు మనం చూద్దాం. దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యంలో మనం చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మాత, ఇహలోక సంబంధమైనటువంటి ధనం మీద, ఆస్తుల మీద మేము మనస్సు పెట్టుకోకుండా మీ వాక్యము పట్ల మేము మనస్సు కలిగి వాక్య ధ్యానంలో మేము ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.